అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరం. మరీ ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ మొక్కలను నాటితే శివుడి అనుగ్రహం కలుగుతుందని, పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడని చెబుతారు. ఆ మొక్కలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. బిల్వం అంటే మారేడు. శమీ వృక్షాన్నే జమ్మి చెట్టు అని కూడా పిలుస్తారు. పాండవులు వనవాసానికి వెళ్లే ముందు తాము వాడే ఆయుధాలను జమ్మి చెట్టు మీద భద్రపరిచారని పురాణం చెబుతోంది. అయితే ఈ జమ్మి చెట్టు ఆకులు కూడా శివుడికి చాలా ప్రీతికరం. ఈ మొక్కను నాటడం వల్ల కూడా శివుడు ప్రసన్నుడవుతాడు. ధాతుర. ఈ మొక్కకు కాయలుంటాయి, వీటికి ముళ్ళుంటాయి. ఇది విషస్వభావం కలిగిన మొక్క. కాని ఈ మొక్క పువ్వులను పరమశివుడికి మాత్రమే సమర్పించడం ఆనవాయితీ. జిల్లేడు. ఎక్కడ పడితే అక్కడ పెరిగే మొక్క జిల్లేడు. ముఖ్యంగా రోడ్ల పక్కన, దేవాలయాల సమీపంలో విరివిగా కనిపించే జిల్లేడు మొక్కలకు పూచే పువ్వులను కేవలం పరమేశ్వరుడికి, విఘ్నేశ్వరుడికి మాత్రమే సమర్పిస్తారు. రుద్రాక్షల చెట్టు. రుద్రాక్షను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే మానసిక ప్రశాంతతతో పాటు దివ్యమైన శక్తి కూడా ఆ కుటుంబంపై ఉంటుందని శాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి. అందుకే రుద్రాక్షల వృక్షానికి అంత ప్రాధాన్యం. సంపంగి మొక్క. సంపంగి పువ్వులు దివ్యమైన పరిమళాన్ని వెదజల్లుతాయి. శివుడికి అభిషేకానంతరం సంపంగి పూలను అలంకరించడం జరుగుతుంది. విశేషంగా శోభిల్లే సంపంగి మొక్కను శ్రావణ మాసంలో ఇంటికి వాయువ్య దిశలో నాటినట్లయితే ఆ కుటుంబంలో ధనధాన్యాల కొరత ఉండదని శాస్త్రవచనం.